హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఉండి ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. వీడియోకి లైక్ కొట్టి చూడండి. అలాగే మీ ఫేవరెట్ కప్పులు ఎవరో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, అలాగే ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే ప్రియాంక శివ్ ఈరోజు చాలా పెద్ద మ్యాటర్ అయితే అయింది. ఇక్కడ మాస్టర్కి ఇంగ్లీష్ రాదంతా. ఐ డోంట్ నో ఇంగ్లీష్ మాస్టర్ ఇట్లా క్లియర్గా అన్నాడు చీటర్ అని. మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇంకోటి చెప్తున్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు. నీతు గారు చెప్పారు ఆ ఐడియా. ఆయనకి ఇంగ్లీష్ తెలీదు, అందుకే అలా అనేసాడు. చీటర్కి చీటింగ్కి తేడా తెలీదు, నాకు ఏది టమాటాకి ఉల్లిపాయకి తేడా తెలీదు. ఏంటిది క్లియర్గా మెన్షన్ చేసి అన్నాడు. ఇక్కడ నీతు గారు కూడా మీరు వచ్చారు కదా, ఇంకేముంది మేము ఓడిపోతాం అన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ కవరింగ్ ఓట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఫౌల్ చేస్తూ ఆడుతూ ఇద్దరూ ఫౌల్ చేశారు. ఇద్దరు ఆ ఎడ్జును పట్టుకొనే ఉన్నారు. ఎక్కడ గేమ్ ఆడారు వాళ్ళిద్దరు. అదే వాళ్ళు ప్రియాంక శివ్ చెప్తున్నారు. కొంతసేపు అయితే సైలెంట్గా కూడా ఉండిపోయారు. పట్టుకొని ఉన్నా కూడా ఇంకా వదిలేశారు. ఆ పక్క భాను అరుస్తున్నాడు, పట్టుకున్నాడు మాస్టరు, మళ్ళీ ఫస్ట్కి పిలిపించింది, నన్ను అయితే ఫస్ట్కి పిలిపించారు, వాళ్ళని ఎందుకు పిలిపించలేదు అని శివ్కి చెప్తుంటే, ఈ పక్క శ్రీముఖి వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు వెనక్కి పంపించిందంటే అక్కడ ముగ్గురు మానిటర్లు ఉన్నారు. ఇక్కడ నేను కూర్చొని ఉన్నా, నేను చెప్తా, నువ్వు వాళ్ళకి చెప్పు. నన్ను అతన్ని ఇచ్చేసినప్పుడు ఏం చేస్తున్నారు, అతడు చూసి చెప్తున్నాడు, మీకు దాన్ని సరిగ్గా చేయాలి కదా, నువ్వు చెప్పమాకు అన్నట్టు అతన్ని ఇంకా ఇచ్చేస్తే ఇక్కడ శ్రీముఖి ఇది నాకు తప్పు అనిపించింది. అతనికి ఏదైతే జరిగిందో అతను టచ్ చేసినప్పుడు వెనక్కి పంపించారు. ఇప్పుడు అతను అదే చెప్తున్నాడు, మీకు చెప్పాడు, వాళ్ళకి చెప్పాడు. ఎవరు చెప్తే ఏంది, టచ్ చేసినప్పుడు వెనక్కి పంపించాలి కదా. అది కాకుండా అతని మీదే రివర్స్లో అసడం ఇది కరెక్ట్ కాదు. ఇంకా నిన్న ఆసియా నూక్రాజ్ ఏదైతే గేమ్ ఆడారో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇంకా నూక్రాజ్ ఏదైతే ఆమెను కొంచెం టెన్షన్ పెట్టుకొని ఉండింటే ఆమె ఇంకా బాగా ఆడేది నిన్న. ఈరోజు అయితే కొంచెం సైలెంట్ అయిపోయాడు అనుకోండి. ఈరోజు ఏదైతే టాస్కులు మటుకు నెక్స్ట్ లెవెల్లో పెడుతున్నారు ఇక్కడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టాస్కులు. ఎందుకంటే హౌస్ బయట పెడతారు కాబట్టి వాళ్ళు చాలా సెట్ పెద్దది కాబట్టి వాళ్ళు ఏదంటే అది వేయచ్చు. బాగా టాస్క్లు అయితే బాగా డిజైన్ చేస్తున్నారు, బాగున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా టాస్క్లు అయితే బాగున్నాయి. అమీర్ అలాగే అభిమానిక వాళ్ళు నాకు చాలా బాగా అనిపించారు ఈరోజు ఎపిసోడ్లో. ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టాస్క్. ఆ టాస్క్లో చాలా అంటే చాలా బాగా ఆడారు. అందరికంటే బాగా ఆడింది వాళ్ళే. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో రోప్ని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు, ఆ టాస్క్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. వాళ్ళు థర్డ్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళే వెళ్ళారు కాబట్టి చాలా బ్యాలెన్సింగ్గా అరసకుండా కొంచెం బాగా ఆడింది వాళ్ళే. ఇంకా ఆ టాస్క్లో ఫస్ట్ వచ్చేసి నూక్రాజ్ అలాగే ఆసియా వీళ్ళే వచ్చారు. 5.58 సెకండ్స్లో ఏమో వచ్చారు, వాళ్ళే ఫస్ట్ వచ్చారు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడతారు నూక్రాజ్ ఆసియా. ఏదైతే నూక్రాజ్ ఆసియా మీద అరుస్తాడో అది మైనస్ అయింది, కానీ గేమ్స్లో మటుకు 100% ఎప్పుడు టాప్లోనే ఉన్నారు. ఇంకా ఓటింగ్లో ఫస్ట్ కప్లో వచ్చేసి సోనియా అలాగే సిద్ధు వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ మధ్య ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఒకరిలో ఒకరు గొడవ పడకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతూ వాళ్ళు గేమ్స్ ఆడుతూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళతో అందరితో కలుస్తున్నారు. అది మెయిన్. ఈ వారం గోల్డెన్ కప్పులు కూడా అయ్యారు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్లో వాళ్ళే ఉన్నారు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ అలాగే వాసంతి వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఫస్ట్లో కళ్యాణ్ వాసంతితో అంత కలవకపోయినా అక్కడక్కడ తిరుగుతూ ఏరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, మీరిద్దరూ ఒకే చోటు ఉండాలి, మీరిద్దరూ మాట్లాడుకోవడమే లేదు. కళ్యాణ్ ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడు వాసంతితో పార్టీ అని అదే చెప్పారు అందరూ. ఆ తర్వాత చేంజ్ చేసుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నారు. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. కొంచెం అప్పుడప్పుడు కళ్యాణ్ అయితే ఓవర్గా రియాక్ట్ అవుతాడు, అదొకటి తగ్గించుకోవాలి. ఆల్రెడీ జడ్జెస్ ఏదైతే చెప్తున్నారో అది వారం చేంజ్ చేసుకుంటూనే వస్తున్నారు. నిన్నైతే భాను అలాగే జాను వీళ్ళు చెప్పారు కదా, నువ్వు వారం చేంజ్ అవుతున్నావని. ఆ జడ్జెస్ చెప్తేనే చేంజ్ చేసుకున్నాడు, అది మంచిది. ఏదైతే జడ్జెస్ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని చూసుకొని చేంజ్ అవ్వాలి. ఇప్పుడు అతను అలాగే చేంజ్ అవుతున్నారు. ఒక వారం డల్గా ఉన్నావు, ఒక వారం ఎనర్జెటిక్గా ఉన్నావు, ఫస్ట్లో అందరితో కలుస్తున్నావు, ఇప్పుడు కలవలేదు అంటే అప్పుడు అందరితో కలుస్తున్నాడనే కదా మీరు చెప్పింది ప్రాబ్లం. వాసంతితో ఉండడం లేదు, అందరితో ఉంటున్నాడని. ఇప్పుడు తన వైఫ్తో ఉంటున్నాడు, ఇప్పుడేంటి ప్రాబ్లం? అదిగాక నీ వైఫ్ నేను కంట్రోల్లో పెడుతుందంటే తన వైఫే తన కంట్రోల్లో పెట్టాలి. దాంతో ఏం తప్పు ఉంది? తన వైఫ్ మాట తను వింటే ఏం తప్పు లేదు కదా. నీ వైఫ్ మాట వింటున్నావు, నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టు అంటే అదేంటి? ఇంకోటి గేమ్ ప్లాన్ వేసుకొని వచ్చారు. గేమ్ ప్లాన్ వేసుకొని గేమ్కి రావాలి. గేమ్ ప్లాన్ లేకుండా వస్తే 2 వారాలకి ఇంటికి వెళ్ళిపోతారు. ఏదైతే గేమ్ ప్లాన్ పెట్టుకొని వస్తారో అదే కరెక్ట్. అలాగే మీరు షో చూసి వచ్చారు. షో ఇదే ఫస్ట్ సీజన్ నడుస్తుంది, వాళ్ళు ఎక్కడ చూసి వచ్చారు? ఒకవేళ షో ఉన్నా అది బిగ్ బాస్ అనుకోండి, బిగ్ బాస్ చూసి రావాలి, అందరు కంటెస్టెంట్ల గురించి తెలుసుకొనే రావాలి. అది వాళ్ళ ప్లాన్, అలాగే రావాలి. ఏమీ తెలియకుండా లేదు నేను అంతా ఇదిగా ఉంటాను వస్తే 1 వీకో 2 వీకో ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారు. గేమ్ ప్లాన్ ఉండడంలో తప్పలేదు.
ఒకవేళ షో ఇంతకు ముందరే జరిగిన చూడడంలో తప్పు లేదు, ఒక గేమ్ ప్లాన్తోనే రావాలి. వాళ్ళదైతే ఏం తప్పు అనిపించలేదు. జాను బాను ఏదైతే పాయింట్స్ చెప్పారో వాళ్ళు, కానీ నిన్న నలుగురు మటుకు నాకు చాలా చిరాకు తెప్పించేశారు. జాను బాను, వసంతి, కళ్యాణ్ ఒక్కోరు అరుచుకున్నారయ్యా, మామూలుగా కాదు. తిరిగేశారు ఆ గ్రౌండ్ మొత్తం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళు వీళ్ళ మీద చెప్పినప్పుడు అలా. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే వసంతి అలాగే కళ్యాణ్ వీళ్ళైతే ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆసియా అలాగే నూక్రాజ్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది. ఏదైతే నూక్రాజ్ తప్పు వల్లే థర్డ్ ప్లేస్కి అయితే పడిపోయారు. కానీ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు. ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయినట్టు ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్లో కొంచెం చిరాకు తెప్పించిన, ఈరోజు ఎపిసోడ్ కొంచెం కామ్గానే ఉన్నాడు. నూకరాజ్ ఒక్కడ కంట్రోల్లో ఉంటే వీళ్ళే ఆసియా నూకరాజ్ విన్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వాళ్ళది బాగుంది. ఈ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఈ చిరాకు పడడం, వీళ్ళు మాట్లాడడం నూకరాజ్ అదే కొంచెం చూసుకోవాలి. అదొకటి తీయేస్తే వీళ్ళు పర్ఫెక్ట్ కపులే. చూద్దాం. థర్డ్ ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో శివ్ అలాగే ప్రియాంక వీళ్ళకైతే ఓటింగ్ పడుతుంది. వీళ్ళైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. శివ్కి అయితే ఇంజూరీ అయినా కూడా చాలా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. ఈరోజు నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళ మధ్యలో ఏదైతే జరిగిందో వీళ్ళది ఏమీ తప్పు లేదు, కానీ నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళదే తప్పు అన్నట్టు ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళది ఏం తప్పు లేదు. ఫస్ట్లో ఇద్దరు స్ట్రాంగెస్ట్ కప్పులని ఇద్దరూ కలిచారు. అప్పుడైతే అంతా బాగుంది గెలుస్తున్నప్పుడు. ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు అంత ప్రియాంక శివ వల్లే మేము ఓడిపోతున్నాం, ఏం చేసినా వాళ్ళ వల్లే మేము ఓడిపోతున్నాం అంటే మళ్ళీ మధ్యలో సెంటిమెంట్ ఒకటి తీసుకొని సార్ పాపం చూడాలి ఇది అది. అక్కడ అనవసరం ఇదంతా. గేమ్ ఆడి ఏదన్నా గెలుచుకోవాలి, కానీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత మేము ఇలా అనుకున్నాం అందుకే అంత సీరియస్ అయ్యాం, ఇలా మాటలు అనేసాం, నాకు ఇంగ్లీష్ రాదు ఇది అది, అనవసరం ఇవన్నీ. ఇక్కడ శివ్ అలాగే ప్రియాంకది ఏది తప్పు లేదు. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళున్నారు. వీళ్ళే శివ్ అలాగే ప్రియాంక మీదకి వస్తున్నారు, కానీ వీళ్ళైతే వాళ్ళని పర్సనల్గా ఏమీ టార్గెట్ చేయలేదు. వాళ్ళ జోలికి కూడా వెళ్ళాలనుకోలేదు. అది అనుకోకుండా అలా జరుగుతోంది. నీతు నటరాజ్ మాస్టర్ ఇంకా ప్రివ్ శివ్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పాలి అంతే. ఫోర్త్ ప్లేస్లో అయితే ప్రివ్ అలాగే ప్రియాంక వీళ్ళైతే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి జాను అలాగే బాను వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే కొంచెం వీళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అందరూ కొంతమంది ఏదైతే మాట్లాడుకుంటున్నారో అందుకే ఓటింగ్ ఎక్కువగా వీళ్ళకి పడుతుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఫస్ట్లో అయితే నేను వీళ్ళని పిల్లలు ఎలా బతుకుతున్నారు, ఆమె ఏమో ఏడుస్తుంది, ఈయనేమో నోట్ల నుంచి మాట రాదు, ఎలా ఉంటారో ఖచ్చితంగా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారా అనుకున్నా. ఆ తర్వాత థర్డ్ వీకే వీళ్ళు ఏంటో చూపించారు. కౌంటర్ ఇస్తే కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు, అరవడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే పసి పిల్లల్లా ఉన్నవాళ్ళు పెద్ద పిల్లలు అయ్యారన్నమాట. నిజంగా ఫస్ట్లో వీళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు ఉండలేరేమో అనుకున్నా. ఆ తర్వాత స్ట్రాంగ్గా అయ్యారు. ఇప్పుడైతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళకైతే వీళ్ళని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని ఒక ముద్ర అయితే పడింది. ఇప్పుడు ఓటింగ్ వచ్చింది కాబట్టి కొంత ఓట్లు ఎక్కువగా వాళ్ళకి పడుతున్నాయి బాను జానుకి. వీళ్ళైతే టాప్ 5లో కూడా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళైతే ఉన్నారు. ఎంతైనా నటరాజ్ మాస్టర్ ఫస్ట్లో కొంచెం బాగా గేమ్ ఆడాడు, ఇప్పుడు కొంచెం మాటలు వదులుతున్నా ఇలా. అనవసరంగా గేమ్ బాగా ఆడితే నటరాజ్ మాస్టర్ బాగానే ఉంటాడు. అంత బాగా ఉన్నప్పుడు, అంత బాగా జరుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైతే తను ఓడిపోతున్నాడో, తను కొంచెం డల్ అవుతున్నాడో అప్పుడే ఈ చిరాకు. ఏదైతే మనిషి బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, మనిషి బాగలేనప్పుడు తన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటారు చూడండి, అలా నటరాజ్ మాస్టర్ నీతు ఇద్దరు అలా ఇదవుతున్నారు. చిన్నదాన్ని కూడా చిరాకు అవుతూ ఇరిటేట్ అవుతూ వేరే వాళ్ళ మీద మీ వల్లే మేము ఇలా ఏం అనుకుంటూ ఉన్నారు. అదే వాళ్ళకి ప్రాబ్లం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి అభిమానిక అలాగే అమిత్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే నిన్న ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. పర్ఫెక్ట్ కపుల్ వీళ్ళు కూడా, నిజంగా క్యూట్ కపుల్ అనిపించింది, బాగా ఆడుతున్నారు, ఇంతవరకు పర్వాలేదు. ఇంకా ఆ తర్వాత అంజలి అలాగే పవన్ వీళ్ళే ఇంతవరకు గేమ్ అయితే మొదలు పెట్టలేదు.